So hi hello guys, welcome back to my channel Potaraju Shivanacharam and welcome back to the another video. So ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషన్ వీడియో అనుకుంటా. మోటివేషన్ అని ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఒక్కరికి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఒక మోటివేషన్ అయితే 100 to 200% అయితే వస్తుంది. సో ఈ వీడియో ఎవరి గురించే కాదు, అందరికైతే తెలుసు మన హైదరాబాద్ ఫేమస్ యూట్యూబర్స్ అనగానే మీకు అందరికీ మీ బ్రెయిన్లో ఒక బుగ్గనైతే వెలగచ్చు. సో అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. మన హైదరాబాద్ ఫేమస్ యూట్యూబర్స్ మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అండ్ బాబు. అందరికైతే తెలుసు కదా మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అండ్ బాబు. సో ఎస్ అబ్సల్యూట్లీ నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కూడా కరెక్టే. మన హైదరాబాద్ ఫేమస్ యూట్యూబర్స్ ఇప్పుడు మన ట్రెండింగ్లో ఉన్న యూట్యూబర్స్ మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఫేస్బుక్లో కానీ అండ్ మోస్ట్లీ క్లిక్ అయింది అంటే మన యూట్యూబ్ తరపునే. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వేసినా ఫేస్బుక్లో వేసినా రిలేటెడ్ వీడియోస్ వచ్చేసి మన యూట్యూబ్కి సంబంధించిందే ఉంటుంది. సో టోటలీ రిలేటెడ్ టు యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో వాళ్ళు ఏదైతే కంటెంట్ వేస్తారో సో ఆ కంటెంట్ని వాళ్ళు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ చేసి పబ్లిక్ అనేది కొద్దిగా గ్యాదర్ చేసుకునే ఛానల్స్ అనమాట. సో చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ ఛానల్స్ చెప్తున్నా కదా. పరేషాన్ బాయ్స్ కానివ్వచ్చు, పరేషాన్ బబ్బు కానివ్వచ్చు, పరేషాన్ ఫ్యామిలీ కానివ్వచ్చు, అలాగే మోస్ట్లీ వాళ్ళ టీంలో ఉన్న గర్ల్స్కి అంటే వాళ్ళ టీంలో కొందరు లేడీస్ వర్క్ చేస్తున్నారు కదా, లైక్ హారిక కానివ్వచ్చు, స్పందన కానివ్వచ్చు, అండ్ ఇమ్రాన్ అన్న వాళ్ళ వైఫ్ వదిన కానివ్వచ్చు, అండ్ ఇంకెవరెవరైతే ఆ ఛానల్లో లేడీస్ వర్క్ చేస్తున్నారో మెయిన్లీ అయితే నాకు వీలైతే తెలుసు. ఎందుకంటే అన్న వీడియో ఏ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో నేను వాళ్ళ వీడియో అయితే చూడడం జరుగుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ వీడియో వేయగానే అన్న వాట్సాప్లో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసిండు. ఆ ఛానల్లో నేను కూడా ఒక మెంబర్ ఉన్నా. సో వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియో ఎంబడిన లింక్ అనేది వాళ్ళు వాట్సాప్ ఛానల్లో అనేది డ్రాప్ చేయడం జరుగుతుంది. సో నేను ఎంబడినే చూసి వాళ్ళ వీడియో అయితే చూసి స్పందించడం జరుగుతుంది. సో మోస్ట్లీ అందరికి ఒక డౌట్ వస్తుంది, శివన్ ఏంది ఈ మధ్య పరేషాన్ బాయ్స్ గురించి చాలా వీడియోస్ చేస్తుండు, ఎప్పుడు లేదు ఈ మధ్య అంటే. ఎస్ 100% నేను చెప్తున్నా కదా, వాళ్ళ కంటెంట్లో జెన్యూన్ ఉంది, వాళ్ళ కంటెంట్లో ఎంటర్టైనింగ్ ఉంది, వాళ్ళ కంటెంట్లో నవ్వులు ఉన్నాయి, వాళ్ళ కంటెంట్లో బాధలు ఉన్నాయి, వాళ్ళ కంటెంట్లో కోపాలు ఉన్నాయి, వాళ్ళ కంటెంట్లో ఒక రిలేషన్ ఉంది, వాళ్ళ కంటెంట్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే వాళ్ళు ఎలాంటి వీడియో వాళ్ళు తీసినా ఆ వీడియోలో 100% ఎక్కడో ఒక దగ్గర ప్రజల్ని నవ్వించడానికి ఒక చిన్న జోక్ అని ఉంటుంది. అలాగే వాళ్ళు ఎమోషనల్ అయిన మూమెంట్స్, మనకు అందరికీ బాధగా వచ్చే మూమెంట్స్, ఎమోషనల్ వీడియోస్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ అని చెప్పినా చూడండి. ఫ్యామిలీ ఎందుకు అంటున్నా అంటే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వచ్చేసి ముస్లిం, బబ్బు వచ్చేసి హిందూ, గంగు వచ్చేసి క్రిస్టియన్, కటప్ప వచ్చేసి హిందూ. అంటే వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళు వెరైటీ టైప్స్ ఆఫ్ రిలీజియన్ పీపుల్స్ ఉన్నారు. ఆ వెరైటీ టైప్స్ ఆఫ్ రిలీజియన్ పీపుల్స్ అనమాట. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అందరు ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి పరేషాన్ బాయ్స్ ఒక టీమ్గా వాళ్ళు ఏర్పడి ఒక టీమ్గా వాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళు కష్టపడుతున్న కష్టానికి ప్రతిరూపంగా ఫలితం అయితే 100%. ఒక సబ్స్క్రైబర్గా నేను చెప్తున్నా కదా, వాళ్ళ వీడియోస్ చూస్తున్న కొద్దీ చూడబోద్ది 100% అవుతుంది. 100 to 200%. నేను వాళ్ళ సబ్స్క్రైబర్గా నేను చెప్తున్నా, వాళ్ళ వీడియో చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుంది. వాళ్ళ వీడియోలో ఒక జెన్యూన్ ఉంటుంది. అరే కొందరు అంటారు అరే స్క్రిప్టెడా అని. ప్రతి ఒక్క యూట్యూబరు, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, ప్రతి ఒక్కటి చేసేది స్క్రిప్టెడే. అర్థమవుతుందా? ఇక స్క్రిప్టెడా అంటే ఇక మనం కొన్నిసార్లు తప్పదు, స్క్రిప్టెడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ని మోటివేషన్ చేయాలన్నా స్క్రిప్టెడ్ చేయాల్సి వస్తుంది. ఇక స్క్రిప్టెడ్ కదా, స్క్రిప్టెడ్ చేస్తున్నారు అంటే తప్పదు 100%. అదొక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ త్రూ వాళ్ళు ఒక మంచి పేరు సంపాదించుకున్నారు, ఒక మంచి మర్యాదను సంపాదించుకున్నారు ఒక సమాజంలో. ఎందుకు అంటే మన తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పుడైతే. అప్పట్లోనైతే అంతమంది ఎవరు లేరు.
నేను నా ఛానల్ క్రియేట్ చేసి నియర్లీ 7 to 8 ఇయర్స్ అయిపోయింది. కాకపోతే మానిటైజేషన్ ఇంకా కాలేదన్నా అని చాలామంది క్వశ్చన్ చేసారు. ఇంకా మానిటైజేషన్ కాలేదా అంటే మానిటైజేషన్ నాకు లాస్ట్ ఇయరే 4000 పబ్లిక్ వాచర్స్ కంప్లీట్ అయిపోతుండే. జస్ట్ 100 వాచ్ అవర్సే ఇంకంప్లీట్ ఉండే. కాకపోతే మనకి ఏ అయితే వీడియోకి మనకి వాచ్ అవర్స్ వచ్చిందో అదే వీడియోకి మన బిగ్ బాస్ వాళ్ళ చిన్న క్లిప్ అయితే వీడియోలో యూజ్ చేసిన. సో ఆ చిన్న వీడియో క్లిప్ నేను యూజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే నాకు నా ఛానల్కి స్ట్రైక్ పడి వీడియో అనేది మనం డిలీట్ చేయకపోయినా ఆటోమేటిక్ యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేసేస్తారు. సో అలా డిలీట్ చేయడం వల్ల నాకు వచ్చిన వాచ్ అవర్స్ అంతా వృధా అయిపోయి నా ఛానల్ మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఇయర్కి కొత్త అప్డేట్స్ తీసుకొని వస్తూనే ఉంటుంది. ఏ విధంగా అంటే ఒకప్పుడు యూట్యూబ్లో ఎట్లుంటుండే, మనం ఎన్ని ఇయర్స్ కష్టపడ్డా మనకు వచ్చిన వాచ్ అవర్స్ పర్మనెంట్లీ అట్లనే ఉంటుండే మన మానిటైజేషన్ ట్యాబ్లా. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనకు యూట్యూబ్ కొత్త అప్డేట్ ఏం తీసుకొచ్చిందంటే నువ్వు ఏమన్నా చేసుకో కానీ సంవత్సరం లోపు 12 months వాళ్ళు టైం ఇస్తారు. సంవత్సరానికి మనకి 12 months కాబట్టి 12 months లోపు నువ్వు ఏమైనా కష్టపడి 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ తరపున కంప్లీట్ చేయి, లేకపోతే షార్ట్స్ వీడియోస్ తరపున 10 million వాచ్ అవర్స్ అన్న కంప్లీట్ చేసుకొని ఛానల్ మానిటైజేషన్ చేసుకో. లేదు ఆ 12 months క్రాస్ అయిపోయిందంటే నీకు ఇయర్లా అంటే ఈ 12 monthsలో నువ్వు ఎంతైతే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసినావో అది 1000 కానివ్వచ్చు, 2000 కానివ్వచ్చు, 3500 కానివ్వచ్చు, అట్ లాస్ట్ 3900 కూడా కానివ్వచ్చు, 4000కి తక్కువ ఉన్నా మళ్ళీ ఛానల్ డిమానిటైజేషన్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఛానల్ రన్ చేయాల్సి వస్తుంది. కొత్తగా రన్ చేయాల్సి వస్తుందంటే అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ అయిపోతాయి అని ఒక డౌట్ రావచ్చు. నో, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అట్లనే ఉంటాయి, వాటికి వచ్చిన వ్యూస్ అట్లనే ఉంటాయి, వాటికి వచ్చిన సబ్స్క్రైబర్స్ అట్లనే ఉంటారు. కాకపోతే మనం సంపాదించుకున్న వాచ్ అవర్స్ అన్నీ మళ్ళీ పోతాయి. మళ్ళీ వాచ్ అవర్స్ కొత్తగా మనం వీడియోస్ చేసుకుంటా మళ్ళీ కొత్తగా వాచ్ అవర్స్ ఫ్రెష్గా సంపాదించాలన్నమాట. సో అర్థమైంది అనుకుంటా. సో మెయిన్ ఇప్పుడు మనం వచ్చిన టాపిక్ రిలేటెడ్కి వెళ్ళిపోదాం. సో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అండ్ బాబు. సో ఇవాళ వీడియో చాలామందికి నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న వాళ్ళ తరపున ఎందుకు వీడియోస్ చేస్తున్నావు, వాళ్ళని ఫేమ్లు ఉన్నారని వాళ్ళ వీడియోస్ చేస్తున్నావా? అబ్సల్యూట్లీ ట్రెండింగ్లు ఉన్నది వాళ్ళే, ఫేమ్లు ఉన్నది వాళ్ళే, అవునా కదా? ఎందుకంటే దాంట్లో మెయిన్ పిల్లర్ వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి, ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ద మెయిన్ పిల్లర్ వచ్చేసి బబ్బు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బబ్బు మన టిక్టాక్ ఉన్నప్పటి నుండి కష్టపడుతున్నాడు. మన టిక్టాక్ ఉన్నప్పటి నుండి కష్టపడుతున్నాడు. ఆ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇమ్రాన్ అన్న పరిచయం చేసుకొని ఇమ్రాన్ అన్నతోటి కలిసి యూట్యూబ్ ఛానల్కి ప్లాన్ చేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పరేషాన్ బాయ్స్ అని పెట్టారు. పరేషాన్ బాయ్స్ ఏంటంటే పబ్లిక్ని వాళ్ళు పరేషాన్ చేస్తారు. ఎట్లా పరేషాన్ చేస్తారు? నవ్విపిచ్చి పరేషాన్ చేస్తారు, ప్రాంక్లు చేసి పరేషాన్ చేస్తారు. అందుకే పరేషాన్ బాయ్స్. వాళ్ళు చేసే వీడియోస్కి తగ్గట్టు ఆ టైటిల్ అనేది వాళ్ళు బరాబర్ సూపర్ ఇచ్చేసారు. సో ఈ ఆల్ ఓవర్ తెలంగాణ అనే కాదు, అదర్ స్టేట్స్ కూడా ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నని, పరేషాన్ బాయ్స్ బబ్బుని 100% ఏ అదర్ స్టేట్స్కి పోయినా 100% పబ్లిక్ వాళ్ళని గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా అంటే చాలా పేరు సంపాదించుకోరు, చాలా అంటే చాలా మర్యాద సంపాదించుకోరు, పబ్లిక్ మనసులలో నిలిచిపోయారు. సో నిజంగా చెప్పాలంటే బబ్బు చాలా హార్డ్ వర్కర్. ఎందుకు అంటే బబ్బుకి వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ బబ్బుది. బబ్బుకి 2 అక్కలు, వీడే చిన్నోడు. సో వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ బబ్బు మీదే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ బబ్బు ఎత్తుకొని ఈ ఏజ్లో స్టిల్ ఇప్పుడు బబ్బు 9th క్లాసు 10th క్లాసు ఈ వయసులో ఆయన వాళ్ళ బాధ్యతలు ఎత్తుకొని, వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలు ఎత్తుకొని ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ త్రూ ఆయనకు వచ్చే అమౌంట్ తోటి వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తుండు. అంటే చాలామంది ఒకటి పెట్టుకుంటారు, ఏంటంటే చదువుకొని మంచి జాబ్ కొట్టి
మంచి త్రూ పైసలు సంపాదించి మంచి జాబ్ కొట్టి ఇట్లా కావాలి అట్లా కావాలని కొందరికి ఉంటాయి. కానీ అట్లాంటివి ఏవి లేకుండా మన బబ్బు అంటే ఎట్లాంటివి లేకుండా అంటే అంత దూరం పోక ముందుకే ఇంత చిన్న ఏజ్లోనే అంత కష్టపడి ఈ యూట్యూబ్ ఛానల్ మీద వచ్చే డబ్బులతోటి అలా ఫ్యామిలీని పోషిస్తుండు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అవునా కదా? మీరందరూ ఏమంటారు? నాట్ ఏ జోక్. సో అతన్ని చూసుకొని చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. మన పరేషన్ బాయ్స్ బబ్బుని కానీ ఇమ్రాన్ అన్నని చూసి మనలాంటి చిన్న యూట్యూబర్స్ ఒక ఇన్స్పిరేషన్గా అలాగే ఒక మోటివేషన్గా తీసుకొని మనం కూడా అలా కష్టపడితే రేపటి దినం మనం కూడా అలాగా సక్సెస్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియో ఇమ్రాన్ అన్న దగ్గర రీచ్ అయితే కనీసం ఇమ్రాన్ అన్న ఎవరెవరికైతే సబ్స్క్రైబర్స్కి నువ్వంటే ఇష్టం ఉందో, ఎవరెవరికైతే నువ్వంటే ఇష్టం, ప్యార్, మొహబ్బత్, లవ్, ఎఫెక్షన్ అండ్ ఇన్స్పిరేషన్, మోటివేషన్గా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్న కొద్దిగా నాలాంటి వాళ్ళని పిలుచుకొని కొద్దిగా వాళ్ళ ఛానల్స్కి సపోర్ట్ చేసుకుంటూ ఒక్క వీడియో 2 వీడియోలన్నా నీ తరపున వాళ్ళకి వీడియోస్ అవకాశం ఇస్తే నీ తరపున వాళ్ళకి ఒక తిండి పెట్టినోను అవుతావు. ఎందుకంటే నీ తరపున ఒక 2 వీడియోలన్నా చేస్తే వాళ్ళ ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయ్యి నా ఛానల్ అయినా సరే నేను లాస్ట్ ఇయర్ పోగొట్టుకున్న నాలాంటి ఛానల్స్ అయినా మానిటైజేషన్ అయ్యి నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను డబ్బులు సంపాదించుకోవచ్చు. నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి ఒక ఫుడ్ పెట్టినోను అవుతావు, ఒక తిండి పెట్టినోను అవుతావు, మాకు ఒక దారి చూపినోను అవుతావు. సో 100% మీ యొక్క ఈ సబ్స్క్రైబర్ నాచారం పోతరాజు శివ అంటారన్నా. నేను పోతరాజు వేషమేస్తా. చాలామంది గుర్తుపడితే ఉంటారు నన్ను. లోకల్ ఏరియాస్ ఆల్ ఓవర్ తెలంగాణలో నేను ఏడైనా పోతరాజు చేస్తా. అండ్ చిలకలగూడలో కూడా నేను పోతరాజు చేసిన, గుర్తుపడతారు కూడా. సో మన గుర్తింపు వచ్చేసి అది ఇడిచిపెట్టేసి మన యూట్యూబ్ గురించి మాట్లాడదాం. పోతరాజు ఫీల్డ్ అయితే మంచి మర్యాద ఉంచి మంచి పేరు సంపాదించుకున్న. ఏడిపోయినా మనకు కూడా శాల్వాలు కప్తారు. మంచి మర్యాద మంచి పేరు అయితే మనం సంపాదించుకున్నాం. ఏ ఇంట్లోకి పోయినా ప్రతి ఇయర్ మనం పిలుచుకునేటట్టే మనం ప్రోగ్రామ్ చేసి వస్తాం పోతరాజులా. సో రిలేటెడ్ టు యూట్యూబ్ టాపిక్ వచ్చేసి సో ఇలా ఏంటంటే చాలామందికి నేను ఇలా ఏం చెప్పడానికి వచ్చిన అంటే మన పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అండ్ బబ్బు పడ్డ కష్టానికి ఫలితం ఏ విధంగా ఉంది అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. వాళ్ళు ఎంత అంటే నన్ను అడిగారు అనమాట, ఇంతగానం నువ్వు వాళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నావు కదన్నా, యూట్యూబ్లో వాళ్ళు ఎంత సంపాదిస్తారు నెలకి, యూట్యూబ్లో వాళ్ళు ఎంత సంపాదిస్తారు నెలకి అని అడిగారు నన్ను. సో నేను ఎంత సంపాదిస్తారు అనేది వీడియో రూపంగా మీకు అందరికీ చెప్తా. వాళ్ళు యూట్యూబ్లో ఎంత సంపాదిస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తా. చూడండి, క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా. అందరు ఇది వినాలి. పరేషన్ బాయ్స్ 1 యూట్యూబ్ ఛానల్ అంటే వీళ్ళకి అదర్ ఛానల్స్ ఉన్నాయి అనమాట. పరేషన్ బాయ్స్ 1 అని ఒకటి, పరేషన్ ఫ్యామిలీ ఒకటి, పరేషన్ గర్ల్స్ ఒకటి, పరేషన్ బబ్బు అని ఒకటి. ఈ 4 ఛానల్స్ అయితే మన ఇమ్రాన్ అన్న చేతిలో ఉన్నాయి. ఈ 4 ఛానల్స్ ఇమ్రాన్ అన్న త్రూ బబ్బు త్రూ అయితే రన్ అవుతున్నాయి. సో టాపిక్ రిలేటెడ్ ఫస్ట్ వచ్చేసి మన పరేషన్ బాయ్స్ 1 ఇమ్రాన్ అన్న వాళ్ళ 1 మంత్ శాలరీ ఎంత, యూట్యూబ్ తరపున వాళ్ళ 1 మంత్ శాలరీ ఎంత, పరేషన్ బాయ్స్ 1 మంత్ యూట్యూబ్ శాలరీ ఎంత. చాలామందికి ఉంది కదా ఈ డౌట్, నన్ను అడిగారు. సో ఇప్పుడు చెప్తున్నానండి. 1 మంత్ వచ్చేసి మన యూట్యూబ్ నుండి మనకు అమౌంట్ మనకు $US తరపున వస్తుంది అనమాట. అంటే మనకు ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ USA సంబంధించింది. దీంట్లో మనం కష్టపడ్డదానికి ఫలితం USA నుంచి మనకి ఇండియన్ రూపీస్లో GST ట్యాక్సెస్ అన్నీ కట్ చేసుకొని మనకు అమౌంట్ అనేది పంపిస్తారనమాట. వాళ్ళకు కూడా ఇంత పర్సెంటేజ్ మనం కష్టపడ్డ ఫలితానికి ఒక ₹10 వస్తే వాళ్ళకు కూడా ట్యాక్సెస్ ఉంటాయి. ఆ ట్యాక్సెస్ అన్ని కట్ చేసుకోగా ఆ ₹10 మిగతా ఎంత ఉన్నాయో అవి మనకు పంపిస్తారు. ట్యాక్సెస్ లేని మనం ఎంత సంపాదించినా మనదైతే రావు. ఎందుకంటే US నుండి రావాలంటే 100% ఇండియాస్ రూపీస్కి కన్వర్ట్ కావాలంటే ట్యాక్సెస్ అనేవి 100% పడతాయి. సో బై గోయింగ్ ట్యాక్సెస్ పరేషన్ బాయ్స్ వాళ్ళది వచ్చేసి 1 మంత్కి వచ్చేసి $5.4K నుండి $86.5K. అంటే $5.4K అంటే ఇది US అమౌంట్ అనమాట. 5.4K నుండి 86.5K అంటే $5.4K మన ఇండియన్ రూపీస్లో ఎంత అంటే $4,63,039.20.
4,63,039 రూపాయలు 20 పైసలు. ఇంత నుండి 86.5K ఈ దీని మధ్యలో వస్తుంది అని అన్నారు కదా. సో 86.5K అంటే 74,17,115 రూపాయల 50 పైసలు. 74,17,115 రూపాయల 50 పైసలు అంటే ఇది మన ఇండియన్ రూపీస్లో అనమాట. వాళ్ళు అన్నట్టు 5.4K డాలర్స్ నుండి 86.5K డాలర్స్ మధ్యలో అంటే మనం చెప్పినట్టు 4,63,039 రూపాయల 20 పైసల నుండి 74,17,115 రూపాయల 50 పైసల మధ్యలో వాళ్ళకు మంత్లీ ఇన్కమ్ శాలరీ రూపంగానైతే వస్తుంది అనమాట. ఇది పరేషాన్ బాయ్స్ 1 ఛానల్ అమౌంట్ అనమాట పర్ మంత్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మన పరేషాన్ ఫ్యామిలీ. సో పరేషాన్ బాయ్స్ 1 సబ్స్క్రైబర్స్ వచ్చేసి అందరికీ తెలుసు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేంజ్ ఉన్నారు వాళ్ళకి. సో అందరికీ ఇది తెలుసు కదా. 2.15 ఇప్పుడైతే 2.20 ఏమో మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 మిలియన్స్ అయితే క్రాస్ అయిపోయారు. సో కమింగ్ టు పరేషాన్ ఫ్యామిలీ, వీళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1.4 మిలియన్స్, అప్లోడ్స్ వచ్చేసి 440 వీడియోలు ఉన్నాయి. సో వీళ్ళ అమౌంట్ ఎంత వచ్చేసి అంటే పర్ మంత్ వచ్చేసి 4.4K నుండి 71K అంటే నెలకు వచ్చేసి డాలర్స్ రూపంగా చెప్తున్నా 4.4K నుండి $71K అంటే 4.4Kని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే చెప్తున్నా ఉండండి. ₹3,77,280 .83 పైసా. 3,77,280 .83 పైసా. ఇది 4.4K డాలర్స్కి. సో ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసిర్రు, 4.4K డాలర్స్ నుంచి 71K డాలర్స్ ఈ మధ్యలో అమౌంట్ అయితే వాళ్ళకి వస్తుంది. అంటే 71K సంబంధించిన డాలర్స్ ఎంత మన ఇండియన్ రూపీస్లా 60,87,940 పైసా. 60,87,940 పైసా. సో విన్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి టాపిక్ మన పరేషాన్ బాయ్స్ బబ్బు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో పరేషాన్ బాయ్స్ బబ్బు ఫేమ్, పరేషాన్ బాయ్స్ బబ్బుని లవ్ చేసేవాళ్ళు, అతన్ని ఆదరించే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కొద్దిగా నా ఛానల్ని కూడా అందరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బబ్బుని లవ్ చేసిన వాళ్ళు, బబ్బుని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, బబ్బుని ఫేమ్ని ఆదరించే వాళ్ళు నా ఛానల్ని కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని కొద్దిగా చూస్తే నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ని కూడా కొద్దిగా ఆదరిస్తే నేను ఇలాంటి మన ఫేమ్ ఉన్న యూట్యూబర్స్ గురించి ఇంకా మంచి మంచి విషయాలు, మన మంచి మాటలలో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తా. సో గాయస్ నా వీడియోని కూడా కొద్దిగా లైక్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వీడియో చూసిన వాళ్ళందరూ కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. తెలుసు కదా పోతరాజు శివ నాచారం యూట్యూబ్ ఛానల్. సో కమింగ్ టు ద రిలేటెడ్ టాపిక్, పరేషాన్ బాయ్స్ బబ్బు ఇన్కమ్ ఎంత. పరేషాన్ బాయ్స్ బబ్బుకి సపరేట్ ఛానల్ ఉంది. సో పరేషాన్ బాయ్స్ బబ్బు ఛానల్ వచ్చేసి పర్ ఇయర్ చెప్తున్నా, పరేషాన్ బాయ్స్ బబ్బుకి వచ్చేసి $45.3K నుండి $272K ఉందన్నమాట పర్ ఇయర్. అంటే మంత్లీ అయితే మనకి ఇక్కడ రాలేదు, మంత్లీ రాలేదు కాబట్టి నేను చెప్తున్నా. మంత్లీ కూడా ఉంది 5.42K నుండి 25.6K వరకు ఉంది. సో మనం ఇయర్లీ చెప్తున్నా, ఇయర్లీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇయర్లీలో చెప్తున్నా మీకు. సో పరేషాన్ బబ్బు నెట్వర్త్ ఆఫ్ పర్ ఇయర్ అని అంటే $45.3K నుండి $272K అంటే 45.3K అంటే 38,84,360 పైసలు మన ఇండియన్ రూపీస్లా. 38,84,360 రూపాయల పైసలు 60 పైసలు మన ఇండియన్ రూపీస్లా. ఇంకోటి 272K అంటే 45.3K నుండి 272K మధ్యలో వీళ్ళకి అమౌంట్ వస్తుంది. ఇది 45.3K అయితే ఇంత, 272K అంటే దీని మధ్యలో ఆయనకి ఇయర్లీ ఇన్కమ్ అనమాట. దీని మధ్యలో అంటే దీన్ని ఏమంటారు మన ఇండియన్ రూపీస్లా 2,31,51,393 రూపాయలు. అర్థమైందా?
2,31,51,393 అయిన ఇయర్లీ ఇన్కమ్ ఆఫ్ యూట్యూబ్ శాలరీ మన పరేషన్ బాయ్స్ బబ్బుది. ఇది ఇయర్లీ, వాళ్ళది ఎందుకు తక్కువ ఉందంటే వాళ్ళది మంత్లీ చెప్పిన, ఇది బబ్బుది మొత్తం ఇయర్లీ చెప్పిన, అంటే సంవత్సరానికి ఇంత వస్తుంది అని. అట్లా సంవత్సరానికి రిలేటెడ్ చేస్తే పరేషన్ బాయ్స్ 1కి ఎక్కువ ఉంటుంది, దానికి ఇంకా తక్కువ అంటే పరేషన్ ఫ్యామిలీకి ఉంటుంది. ఎందుకంటే 2 మిలియన్స్లో పరేషన్ బాయ్స్ 1 ఛానల్ ఉంది, అండ్ 1 మిలియన్స్లో పరేషన్ ఫ్యామిలీ ఛానల్ ఉంది, అండ్ 60 lakhs చేంజ్ ఏమో మన పరేషన్ బబ్బు ఛానల్కి ఉంది. ఇంకా దానికంటే తక్కువ అంటే మన పరేషన్ గర్ల్స్. ఇంకా పరేషన్ గర్ల్స్ గురించి అయితే నేను చెప్పలేదు. సో ఈ ముగ్గురి మెయిన్ ఛానల్స్ కాబట్టి దీంట్లో మెయిన్ వీడియోస్ వస్తాయి కాబట్టి చాలామంది నన్ను ఇదే క్వశ్చన్ అడిగిర్రు, మన బబ్బుకి ఎంత వస్తుంది, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నకి ఎంత వస్తుంది అసలు అమౌంట్ అంటే. కాబట్టి నేను వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియో మాత్రమే నేను చేస్తున్నా. సో అబ్సల్యూట్లీ ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా, ఇంతనైతే వీళ్ళకు మంత్లీ యూట్యూబ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. చాలామంది నన్ను క్వశ్చన్ చేసిర్రు, ఈ పరేషన్ బాయ్స్ బబ్బు అండ్ ఇమ్రాన్ అన్న వాళ్ళ యూట్యూబ్ మంత్లీ శాలరీ ఎంత అని నన్ను క్వశ్చన్ చేసిర్రు. సో వాళ్ళ గురించి ఈ వీడియో చేద్దామని చేసిన. తప్పుగానైతే ఎవరు అనుకోకండి, ఎందుకంటే కష్టపడ్డదానికి ఏదైనా ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినా కూడా ఏదైనా షాపింగ్ మాల్లో పని చేయాలన్నా, ఏదైనా బటన్ షాప్లో పని చేయాలన్నా, ఆఖరికి మేస్త్రి పని చేయాలన్నా కూడా గంపలు ఎత్తుకొని మోస్తేనే పైసలు వస్తాయి, బట్టల షాప్లో బట్టలు మడత పెడితేనే పైసలు వస్తాయి. మనం ఏడికి పోయినా కూర్చొని పెట్టి మనకు పైసలు ఇవ్వడంటే ఎవడు ఇయ్యాడు. మనం కష్టపడితేనే మన కష్టానికి ఫలితంగా పైసలు వస్తాయి, సంపాదించుకుంటే 4 ముద్దలు నోట్లకు పోతాయి. సో 7 to 8 years నుంచి యూట్యూబే నా లైఫ్ అనుకొని ఇంతగా సాగనింపుకుంటా నేను ముందుకి చేసుకుంటా ఇంతవరకు అయితే నేను వచ్చిన. సో ఈ ఇయర్ అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు సక్సెస్ వస్తుందని, యాజ్ ఇమ్రాన్ అన్న అండ్ బబ్బు సబ్స్క్రైబర్స్ మీరు నాకు హెల్ప్ చేస్తారని. హెల్ప్ అంటే నాకు అడిగేది నేను ఏం అమౌంట్ హెల్ప్ అడుగుతలేను. హెల్ప్ అంటే ఏం లేదు, జస్ట్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు వాచ్ అవర్స్ ద్వారా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అలాగే మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తే నా వీడియోస్ని లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎట్లయితే వాళ్ళని ఆదరిస్తారో నన్ను కూడా అట్లాగే ఆదరిస్తారని, ఈ మాదిరిగా నన్ను హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నా. అంతే, నాకు కావాల్సిన హెల్ప్ గింతే. అన్న వాళ్ళ ఛానల్స్ ఎట్లయితే మీరు సపోర్ట్ చేస్తారో, మన పరేషన్ బాయ్స్ బబ్బుని ఎట్లయితే సపోర్ట్ చేస్తారో, కొద్దిగా వాళ్ళ సబ్స్క్రైబర్గా నేను వాళ్ళ వీడియోస్ గురించి చేస్తున్నా కాబట్టి నన్ను కూడా అట్లాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని, నా ఛానల్ని కూడా అట్లాగే సబ్స్క్రైబ్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నా. యువర్స్ లవింగ్లీ పోతరాజు శివనాచారం. సో మీరందరూ నా ఛానల్ని ఖచ్చితంగా, నా ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడం ద్వారా ఏంటంటే నాకు ప్రాఫిట్, వాచ్ అవర్స్ గెయిన్ అవుతాయి. వాచ్ అవర్స్ వస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయితే నేను కూడా నా ఛానల్ నుండి వచ్చిన డబ్బులలో ఒక 10 రూపాయలు వస్తే 6 రూపాయలు నా ఇంట్లో పెట్టుకొని 4 రూపాయలన్నా నేను పేదలకి, నలుగురికి, నాకు చాదనైతే నలుగురికి 100 మందికి పెట్టే కాడ నలుగురికన్నా నేను సాయం చేసి నలుగురికన్నా అన్నం పెడతా. నేను 100 మందికి పెట్టకపోయినా పర్వాలేదు, నలుగురికన్నా నేను నాకు వచ్చిన పైసలలో తిండి పెడతా. సో 100% నేను హెల్పింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. నాకు తోచినంతనైతే 100% స్టార్ట్ చేస్తా. మరి లక్షలు గిక్షలు అంటే నేను అంత ఉన్నోని కాదు. నాకు మా డాడీ కూడా లేరు నాకు బ్యాక్ సపోర్టు. నాకు ఉన్నాయి అంటూ ఆస్తులు కూడా ఏం లేవు. సో నేను ఓన్ ఇండిపెండెంట్. నేను, నా వైఫ్, రీసెంట్లీ నేను మ్యారీడ్, లవ్ మ్యారేజే, అందరికీ తెలిసిందే. సో నాకు ఒక చిన్న బాబు, మా మమ్మీ, మా తమ్ముడు. సో ఇంటికి నేను పెద్దవాడిని కాబట్టి సో రెస్పాన్సిబిలిటీస్ అనేవి 100% ఎత్తుకోవాలా. సో గాయస్ ప్లీజ్ 7-8 years నుంచి నేను పడుతున్న కష్టం మ్యాక్సిమం ఈ 2025లోనైనా నేను పడుతున్న కష్టానికి ఫలితం దొరుకుతుందని నేను కోరుకుంటున్నా. సో ఎవరెవరైతే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నని బబ్బుని లవ్ చేస్తున్నారో, పరేషన్ బాయ్స్ టీమ్ని ఎవరెవరైతే ఆదరిస్తున్నారో, కొద్దిగా ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కొద్దిగా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. కొద్దిగా నా ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. కొద్దిగా నా ఛానల్కి కూడా గ్రోత్ తీసుకురండి. సో గాయస్ మరి లేట్ ఎందుకు, సో వీడియోని అయితే అందరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో యువర్స్ లవింగ్లీ పోతరాజు శివనాచారం సైనింగ్ ఆఫ్, అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్.